International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అయితే సిరిసిల్ల నేతన్న ఒక అద్భుత కళాఖండాన్ని అయితే సృష్టించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం వెళ్దండి హరిప్రసాద్తో ఉన్నాము. వీరైతే ఒక చీరనైతే నేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఈ చీర ప్రధాని నరేంద్ర మోడీకి అయితే బహుకరించి అక్కడి నుంచి అయితే అయోధ్యలో ఉన్నటువంటి రాముని విగ్రహ పాదాల చెంతకైతే చేరడానికి అయితే సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే మనం నేతన్నతో అయితే ఉన్నాము. సార్ చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఏంటి చీర స్పెషాలిటీ ఏంటి, అంటే ఎలా ఉంది ఇది? ఈ చీర మనం 900 గ్రాముల బరువుతోని ఇందులో 8 గ్రాముల గోల్డ్ మరియు 20 గ్రాముల సిల్వర్తో ఈ చీరను రూపొందించి 20 రోజులు నిష్ఠతోని నేయడం జరిగింది. ఈ చీర కొంగులో రాముని యొక్క ప్రతిరూపాలు 10 వచ్చే విధంగా మరియు ఒక బార్డర్లో రాముని యొక్క పట్టాభిషేకము మరియు అయోధ్య రామ మందిరము వచ్చే విధంగా, ఇంకొక బార్డర్లో జై శ్రీరామ్ అంటూ రామనామము మరియు బాడీలో వచ్చేసి రాముడు పుట్టినప్పటి నుండి పట్టాభిషేకం అయ్యే వరకు 10 ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది. పుట్టిన తర్వాత విలువిద్యలు నేర్వడం, తర్వాత వివాహము, తర్వాత వనవాసము, ఇట్లా ప్రతి ఒక్క ఘట్టం తీసుకొని పూర్తిగా నేసాము. దానికి బ్యాక్గ్రౌండ్ కూడా జై శ్రీరామ్ అంటూ రామకోటి వచ్చే విధంగా నేసాం సార్. ఇది 26 జనవరికి మాకు ఢిల్లీకి ఇన్వైట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్కు చూపించిన తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి అందజేస్తాం సార్. ఓకే అండి, దీని విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, అంటే అంతేకాకుండా దీనిలో ఏమేమి వాడారు? ఇది వచ్చేసి చీర పొడవు 630 ఉంటుంది. ఇది 900 గ్రాముల వెయిట్ ఉంటుంది. ఇది 8 గ్రాముల గోల్డ్ మరియు 20 గ్రాముల సిల్వరు మరియు పట్టు దారం ఉపయోగించి పూర్తిగా చేనేత మగ్గంపై నేయడం జరిగింది సార్. ఎన్ని రోజులు పట్టిందండి దీన్ని? 20 రోజులు మా భార్య నేను ఇద్దరం కలిసి 20 రోజులు శ్రమించి నేయడం జరిగింది. ఓకే, అంటే ఎలా వచ్చింది ఆలోచన, ఎలా వచ్చింది అంటే దీనికి సంబంధించి, అంటే మీరు ఎక్కడ చూసారా లేదంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న రాముని యొక్క ప్రాణప్రతిష్టకు ప్రతి గ్రామం నుండి వారికి తోచిన విధంగా ఏదో ఒక కానుకలు వెళ్తున్నాయి. మన సిరిసిల్ల నుండి కూడా ఒక కానుక వెళ్ళాలి. మా వృత్తి అనేటువంటి చేనేత వృత్తితోని సీతమ్మకు ఒక బంగారు పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో నేను ఈ చీరను నేసిన సార్. ఓకే, అంటే దీని ఖర్చు ఎంత అవుతుందండి? దాదాపు 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఓకే, అంటే గతంలో అయితే మీరైతే చాలా అయితే ఇటువంటి వైవిధ్యభరిత చీరలు అయితే నేయడం జరిగింది. అంతేకాకుండా అగ్గిపెట్టెలు పట్టే చీర కావచ్చు, అంతేకాకుండా కొన్ని రకాల గోల్డ్ జరీతో కావచ్చు, అనేక రకాల అయితే ఉంది కదా. అంటే ప్రస్తుతం దానికి వీటికి తేడా ఏంటి? గతంలో నేను అగ్గిపెట్టెలో ఇమిడే చీర, అంతేకాకుండా గోల్డ్ చీర, పట్టు పీతాంబరం చీర కూడా నేసి సీతారాముల కళ్యాణానికి ఇక్కడి భద్రాద్రి సీతమ్మకు కూడా పంపించడం జరిగింది. ఇవే కాకుండా G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందిన. అది కాకుండా ఇప్పుడు మనం 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రామాలయాన్ని నిర్మించుకున్న గుర్తుగా ఇది నేయాలని నేసిన సార్. ఓకే, అంటే ఎవరైనా వస్తున్నారా మరి దీనికి సంబంధించి మాట్లాడారు అధికారులతో? అంటే ఎప్పుడు వెళ్తున్నారు మీరు? నాకు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ వచ్చినాయి. నిన్న బండి సంజయ్ సార్ గారు వచ్చి దీన్ని అంటే తిలకించడం జరిగింది. చాలా బాగుందని ప్రోత్సహించడం, నేను కూడా మోడీ వాళ్లకు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తా, మీకు సానుకూలంగా స్పందించే ఏర్పాట్లు కూడా చేస్తా అని చెప్పడం జరిగింది సార్. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం దీనిలో అయితే జై శ్రీరామ్ అంటే అయితే పూర్తిగా రామస్మరణ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడైతే 10 ఘట్టాలకు సంబంధించి అయితే శ్రీరామ జన్మం నుంచి మొదలుకొని చివరి వరకు అయితే పట్టాభిషేకం వరకు అయితే ఇక్కడైతే 10 ఘట్టాలను అయితే వీరైతే దీనిపై ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీటితో పాటు జై శ్రీరామ్ అంటూ అయితే పైన హిందీలో అలాగే కింద తెలుగులో అయితే పూర్తిగా అచ్చు వేయడం జరిగింది. పూర్తిగా అయితే చేనేత కళాకారుడి సృష్టిగా ఇదైతే భావించవచ్చు. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడక్కడైతే ఆ ఫోటోలు అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇంత పెద్ద సారీ అయితే గోల్డ్ అలాగే వెండి కలిపి అయితే ఈ చీరను అయితే నేయడం జరిగిందని చెప్పేసి అయితే హరిప్రసాద్ అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చీరకు సంబంధించి అయితే ఇటు బండి సంజయ్ కావచ్చు, అంతేకాకుండా కొంతమంది ప్రముఖులు అయితే వచ్చి ఇప్పటికైతే వీక్షించడం జరిగింది. అంతేకాకుండా దీన్ని అయితే ఈ నెల 24వ తారీఖున అయితే ఢిల్లీ అయితే వెళ్తున్నారు. తర్వాత మోడీ చేతుల మీదుగా అయితే శ్రీరాముని పాదాల చెంతకైతే ఈ చీర చేరుతుందని హరిప్రసాద్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.